బ్రేకింగ్ న్యూస్ సీఎం దగ్గరకు కాళేశ్వరం కమిషన్ నివేదిక చేరింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో సీఎంకు నివేదికను అందజేశారు. ఈ నివేదికలో కీలక అంశాలు బయటకొస్తున్నాయి. హై లెవెల్ కమిటీ అనుమతి లేకుండా బడ్జెట్ రిలీజ్ చేసినట్లు నివేదికలో కమిషన్ ప్రస్తావించింది. క్షేత్రస్థాయి సిబ్బందితో నేరుగా నాటి ప్రభుత్వ పెద్దల సంప్రదింపులు చేసేవారని, ఆనాటి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వలేదని కాళేశ్వరం విచారణ కమిషన్ గుర్తించింది. ఇటు అధికారుల తప్పిదాలపై కూడా లీగల్ అంశాలతో ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కమిషన్ నివేదికను అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని తయారు చేసేందుకు ప్రభుత్వం కమిటీని నియమించింది. నీటిపారుదల శాఖ సెక్రటరీ, న్యాయశాఖ సెక్రటరీ, జీఏడీ సెక్రటరీ సభ్యులుగా ఉంటారు. నివేదికను అధ్యయనం చేసి ఈ నెల 4న జరగనున్న కేబినెట్ కు అందించనుంది. ఇటు కేబినెట్ మీటింగ్ మినిట్స్ ను ప్రభుత్వం నుంచి తెప్పించుకుని కమిషన్ పరిశీలించింది. ప్రధానంగా 3 అంశాలను నివేదికలో ప్రస్తావించింది. డిజైన్లో మార్పులు, నిర్మాణం లోపాలు, ఆర్థిక పరమైన అంశాలపై నివేదిక ఇచ్చింది. అలాగే ఐఏఎస్లు, ఇంజనీర్ల మధ్య సమన్వయం లోపం స్పష్టంగా ఉన్నట్టు తేల్చింది. ఇక సీఎం దగ్గరకు కాళేశ్వరం కమిషన్ నివేదిక చేరింది. ఇటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో సీఎంకు ఇటు నివేదికను అందజేశారు అధికారులు. ఈ నివేదికలో కీలక అంశాలైతే బయటకు వస్తూ ఉన్నాయి. హై లెవెల్ కమిటీ అనుమతి లేకుండా బడ్జెట్ రిలీజ్ చేసినట్లు కూడా నివేదికలో కమిషన్ అయితే ప్రస్తావించింది. ఇటు క్షేత్రస్థాయి సిబ్బందితో నేరుగా నాటి ప్రభుత్వ పెద్దల సంప్రదింపులు చేసేవారని, ఆనాటి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వలేదు అంటూ కూడా కాళేశ్వరం విచారణ కమిషన్ అయితే గుర్తించింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఇటు ఎట్టకేలకి కాళేశ్వరం తప్పిదాలకి సంబంధించి కమిషన్ అయితే రిపోర్ట్ ని సీఎం చేతులకు అందజేసింది. సో నెక్స్ట్ ఇటు గవర్నమెంట్ ఏం చేయబోతుంది అనుకోవచ్చు దీనికి సంబంధించి? ప్రసన్న, ఎట్టకేలకైతే కాళేశ్వరం కమిషన్ నివేదిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేతికి చేరింది. నిన్న ఏదైతే 3 మంత్రులకు సంబంధించి భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కూడా ముఖ్యమంత్రికి అతని నివాసంలో కలిసి కూడా నివేదిక సమర్పించారు. ప్రధానంగా ఈ నివేదికకు సంబంధించి కూడా తదుపరి ఎలా ముందుకెళ్ళాలి అన్న అంశంపైన కూడా నిన్న చర్చించారు. ఈ చర్చకు సంబంధించి కూడా ఒక కమిటీ వేయాలి. కమిటీకి సంబంధించి కూడా అధికారుల కమిటీకి సంబంధించి పూర్తిగా ఏదైతే క్యాబినెట్ చర్చించేందుకు సంబంధించి కూడా ఒక నివేదికను సిద్ధం చేయాలి. దీంట్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా అధ్యయనం చేయాలి అన్న అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సంబంధించి కూడా నీటిపారుదల శాఖ సెక్రటరీతో పాటు జీఏడీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీతో పాటు మరోపక్క లా సెక్రటరీ ముగ్గురితో కలిపినటువంటి ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఒక పూర్తి స్థాయిలో కూడా అధ్యయనం చేసిన తర్వాత కూడా, ఎందుకంటే దాదాపు 650 పేజీలో ఉన్నటువంటి ఒక నివేదికకు సంబంధించి కూడా కాళేశ్వరం సంబంధించినటువంటి బ్యారేజీల డ్యామేజీకి సంబంధించి మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బ్యారేజీలకు సంబంధించి జరిగినటువంటి అక్రమాలపైన కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఇచ్చినటువంటి నివేదిక పైన అధ్యయనం చేయాలని కూడా ఒక కమిటీ ప్రభుత్వం ఏర్పాటు చేసేది. ఆ కమిటీ రేపు జరగబోయేటువంటి ఈ నెల 4వ తారీఖున జరిగేటువంటి క్యాబినెట్ సమావేశానికి వీళ్ళు తయారు చేసినటువంటి ఆ నివేదికను కూడా సమర్పించబోతుంది. దాంట్లో ఎలాంటి అంశాలు ఉన్నాయి, ఎవరెవరిపైన చర్యలు తీసుకోవాలి, ప్రధానంగా 3 అంశాలకు సంబంధించి కూడా ఈ యొక్క నివేదికలో చాలా కీలకంగా ప్రస్తావించినట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి గత ప్రభుత్వ హయాంలో క్యాబినెట్ మినిట్స్ తెప్పించుకొని కూడా మరి ఈ యొక్క పీసీ ఘోష్ కమిషన్ పూర్తి స్థాయిలో కూడా అధ్యయనం చేసింది. అసలు క్యాబినెట్ ఆమోదం ఉందా, ఎందుకంటే ఏదైతే క్యాబినెట్ పూర్తిగా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డిజైన్ మార్పులు కావచ్చు, ఎస్టిమేషన్ల పెంపు కావచ్చు, నిర్మాణానికి సంబంధించినటువంటి వ్యవహారం పైన అంటే ఎక్కడెక్కడ ఎవరెవరు అనుమతి తీసుకున్నారు, ఎందుకంటే కింది స్థాయి నుంచి కూడా ఐఏఎస్ల వరకు కూడా ఎలాంటి మధ్యలో ఎవరికి ఎలాంటి సంబంధం లేకుండా కొన్ని ప్రభుత్వ పెద్దలు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాబట్టి క్షేత్రస్థాయిలో కూడా ఐఏఎస్లకు సంబంధం లేకుండా కింది స్థాయిలో డైరెక్ట్గా టచ్లో ఉండి కూడా పనులు నిర్వహించారు, అనేక మార్పులకు కారకులయ్యారు. కాబట్టే ఈ యొక్క ప్రమాదం జరిగింది, ఈ యొక్క నష్టం జరిగింది అన్న అంశానికి సంబంధించి కూడా కాళేశ్వరం నివేదికలో చాలా స్పష్టమైన అనేక అంశాలు కూడా పేర్కొన్న నేపథ్యంలో కూడా వాటన్నిటిని అధ్యయనం చేసేందుకు ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఎందుకంటే ఎస్టిమేషన్ల పెంపుకు సంబంధించి కూడా
ఎందుకంటే 1,00,000 కోట్ల రూపాయల మేరకు కూడా ప్రభుత్వ ఆదాయానికి గండి పడ్డ నేపథ్యం కావచ్చు, రాష్ట్రానికి ఆర్థికపరమైనటువంటి నష్టం చేకూరినటువంటి పరిస్థితులు కావచ్చు, డ్యామేజ్ ఏదైతే జరిగిందో ఆ ప్రాజెక్టు కూలిపోవడానికి కారణం కావచ్చు, వీటన్నిటిపైన ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించారు, ఎవరి కారణాల వల్ల ఇది జరిగింది అంటే దాదాపు 119 మంది వ్యక్తుల్ని విచారించింది. ఎందుకంటే ఆ కింది స్థాయి ఇంజనీర్ నుంచి కూడా చీఫ్ ఇంజనీర్ వరకు కూడా విచారించింది రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, మరోపక్క ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావును కూడా విచారించింది. మొత్తం 119 మందిని విచారించింది. ఎవరి పాత్ర ఏంది కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలకు సంబంధించిన దానిపైన పూర్తి స్థాయిలో చాలా క్షుణ్ణంగా పరిశీలించింది. కాబట్టి రేపు జరగబోయేటువంటి క్యాబినెట్లో కూడా ఆ నివేదికలో సారాంశాన్ని ఈ యొక్క కమిటీ ఉంచుతుంది. ఆ తర్వాత క్యాబినెట్ ఒక కీలక నిర్ణయం తీసుకోబోతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలి నివేదికకు సంబంధించి కూడా గతంలో అనేక ప్రభుత్వాలు ఉమ్మడి రాష్ట్రంలో కూడా అనేక నివేదికలు సమర్పించాయి. కానీ ఎక్కడ కూడా హైకోర్టులో అడ్డంకులు కావచ్చు, సుప్రీంకోర్టులో అడ్డంకులు కావచ్చు గతంలో వచ్చాయి. కానీ ప్రస్తుతం వచ్చినటువంటి నివేదికకు సంబంధించి ఎలాంటి అడ్డంకులు లేకుండా కూడా సాఫీగా సాగినటువంటి నేపథ్యంలో గతంలో విజిలెన్స్ నివేదికలతో పాటు ఇప్పుడు వచ్చినటువంటి కాళేశ్వరం నివేదికకు సంబంధించి కావచ్చు, ఎన్డీఎస్ఏ నివేదికలు కానీ స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అనేక మంది అధికారులు కారకులయ్యారు. వాళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, డిపార్ట్మెంటల్ చర్యలు తీసుకోవాలి, రిటైర్ అయితే రికవరీ చేయాలి అన్న అంశాలకు సంబంధించి అనేక అంశాలు నివేదికలు ముడిపడ్డాయి. కాబట్టి చూడాలి మరి క్యాబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఎలాంటి విచారణకు ఆదేశిస్తుంది, ఎలాంటి చర్యలు ఎవరెవరిపైన ఉండబోతాయో. క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ఒక కీలక నిర్ణయం ప్రభుత్వం అయితే ఈ యొక్క కాళేశ్వరం నివేదిక పైన తీసుకునే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రైట్ వాసు, థ్యాంక్ యూ. సో మొత్తానికి చూసుకోవచ్చు ఎట్టకేలకు ఇటు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ అయితే ప్రభుత్వానికి చేరుకుంది. ఇటు నిన్న సీఎం రేవంత్ రెడ్డికి ఇటు మంత్రుల సమక్షంలో అయితే కమిషన్ అధికారులు నివేదికను సమర్పించారు. దీనికి సంబంధించి నెక్స్ట్ ప్రభుత్వం ఎలాంటి స్టెప్ తీసుకుంటుంది అనేది కూడా వేచి